రాజధాని నిర్మాణం సెంటిమెంట్తో చంద్రబాబు సర్కారు ఆటలాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రజా రాజధానిని నిర్మిస్తామని చెప్తున్న ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తోంది. రాజధాని సెంటిమెంట్ను సజీవంగా ఉంచేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రజల బాగోగులపై చూపడం లేదన్నది సుస్పష్టం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను హైకోర్టు కొట్టేసింది. బలవంతంగా విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించాలనే ఆలోచన చేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. స్వచ్ఛందంగా ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు గాని ఇలా చేయడం సబబు కాదని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు, పనిచేసే ఉద్యోగులు, ప్రిన్సిపల్స్ అంతా 10 రూపాయల చొప్పున విరాళం ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశాయి. మై క్యాపిటల్, మై అమరావతి, మై బ్రిక్ కోసం ఈ మొత్తాన్ని జమ చెయ్యాలని ఆదేశాలు విడుదలయ్యాయి. ఈ ఆదేశాలను మోస్ట్ అర్జెంటుగా భావించాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. ప్రభుత్వ ఆలోచనను విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తప్పుపట్టాయి. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు మొదటి నుంచి అర్థం లేని విన్యాసాలు చేస్తూనే ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం నుంచి రాజధాని నిర్మాణం కోసం నిధులు కావాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోగా అక్కడి నుంచి వచ్చిన 2200 కోట్ల రూపాయలను దుబారాగా ఖర్చు చేసేశారు. ఇది రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసుంటే మలివిడత నిధులు వచ్చేవి. ఇప్పటి వరకు విడుదలైన నిధులకు లెక్కాపత్రం లేకపోవడంతో కేంద్రం నుంచి మలివిడత నిధులు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. గతంలో సచివాలయంలో హుండీ పెట్టి విరాళాలు సేకరించారు. ఆ తరువాత మై బ్రిక్, మై అమరావతి అంటూ వెబ్సైట్ పెట్టి ఒక్కో ఇటుకను 10 రూపాయలకొకటి చొప్పున అమ్మి దాదాపు 5.5 కోట్లు సేకరించారు. ఇంకా ఆ సేకరణ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని విరాళాలతో కట్టాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు చందాలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఎవరు జారీ చేశారో ఒకసారి మా కరస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ అద్భుతమైన ఆలోచన ఎవరిది? అమర్, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినంత వరకు బాధ్యత మంత్రి గంటా శ్రీనివాసరావు అని చెప్పాలి. ఎందుకంటే మంత్రి గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్లకి డైరెక్షన్ అన్నది లేదు. కేవలం విద్యాశాఖలో మాత్రమే మంత్రి గంటా శ్రీనివాసరావు వినూత్నంగా దీన్ని తీసుకొచ్చారని చెప్పాలి. మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని ప్రాథమిక విద్య, ఇంటర్ విద్య, ఉన్నత విద్య కార్యదర్శులకు తన లెటర్ హెడ్ పైన లేఖలు రాసి చెప్పండి. కట్ అయినట్టుంది. తర్వాత మాట్లాడదాం. అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతున్న క్రమంలో రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోతున్నది, సిడబ్ల్యూసీ నిర్ణయం చేసింది, పార్లమెంట్లోకి వెళ్తున్నది అనగానే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు, ఒక 5 లక్షల కోట్లు మాకు ఇస్తే మంచి రాజధాని కట్టుకుంటాను. మళ్ళీ సతీష్ వచ్చాడు, మాట్లాడుతుంది. చెప్పండి సతీష్. హలో. పూర్తిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఇతర ఏ శాఖలో లేని ఈ నిర్ణయాన్ని విద్యాశాఖలో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు తానుగా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి తన పరిధిలో ఉన్న హెచ్ఆర్టీ పరిధిలో ఉన్నటువంటి అన్ని విద్యకు సంబంధించిన కమిషనర్లు లేఖలు రాశారు. విల్లింగ్ గా ఉన్న వాళ్ళ దగ్గర నుండి 10 రూపాయలు చొప్పున ఉపాధ్యాయుడు విద్యార్థి దగ్గర నుండి వసూలు చేసి ఈ నెల 14వ తేదీన విజయవాడలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి కూడా ఆ చెక్కులను సీఎం చంద్రబాబుకు అందించాలని కూడా భావించారు. అయితే నిర్బంధంగా వసూలు చేయాలని చెప్పి కమిషనర్, ఏదైతే ప్రాథమిక విద్యకు సంబంధించిన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఇవాళ వివాదాస్పదమైంది. పేద విద్యార్థులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సుమారుగా 61,000 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 72 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులను వాళ్ళందరి నుండి పెద్ద ఎత్తున 10 రూపాయలు చెప్పు నిర్బంధంగా వసూలు చేయడం అన్నదాన్ని ఇప్పుడు కోర్టు కూడా తప్పుపట్టింది. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసుకున్నారు. మేము బలవంతంగా వసూలు చేయాలనుకోలేదు, విద్యార్థులను భాగస్వాములు చేయాలనుకున్నాం కనుకనే వసూలు చేయాలనుకున్నాం. సో కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మేము పాటిస్తామని చెప్తున్నాం. అయితే వరుసగా అన్ని శాఖలకు సంబంధించి తన పరిధిలో ఉన్న అన్ని శాఖలు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేస్తూనే ఉన్నాయి. 4వ తేదీన ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ జారీ చేశారు. 5వ తేదీన ఇంటర్ విద్య కమిషనర్ కూడా దీన్ని జారీ చేశారు. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు ప్రాథమిక విద్యా కమిషనర్ జారీ చేసిన దానికి వర్తిస్తుంది. అయితే ఇంటర్వ్యూ ఆ కమిషనర్ ఇప్పుడు ఉత్తర్వులు ఇంకా వెనక్కి తీసుకోలేదు. దీనికి సంబంధించి ఫర్దర్ గా మళ్ళీ స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వస్తే మేము తీసుకుంటామని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. పూర్తిగా మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయంగానే చెప్పాలి. అయితే ఇది చంద్రబాబు నాయుడు ఇప్పటికే విరాళాలు అన్ని మార్గాల్లో సేకరిస్తున్న నేపథ్యంలో ఈ విరాళాల ద్వారా చంద్రబాబుని
మచ్చిక చేసుకునే ప్రయత్నం మంత్రి గంటా శ్రీనివాసరావు చేసుకునేందుకు ప్రయత్నించారన్న వాదన అధికారుల్లో వినిపిస్తుందా మరి? ఓకే, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నేను అమర్నాథ్ గారితో అమర్నాథ్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు ఒక 4-5 లక్షల కోట్లు ఇస్తే మేము రాజధాని కట్టుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయి రాష్ట్రానికి రాజధాని కట్టుకోవాలనే ఒక ఆలోచన వచ్చిన క్రమంలో కేంద్రం నిజానికి విభజన చట్టంలోనే ఉంది, కేంద్రం కొత్త రాజధానికి ఇవ్వాల్సిన కొన్ని నిధులు, కొత్త రాజధాని నిర్మాణం అంటే కనీసమైన నిర్మాణాలు, ఒక సెక్రటేరియట్, ఒక రాజ్భవన్, ఒక శాసనసభ ప్రాంగణం, భవనాలు, తర్వాత హైకోర్టు, ఇట్లాంటివి కొన్ని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలి. కొన్ని నిధులు ఇచ్చింది, ఇప్పటికే 2,200 కోట్లు నిధులు ఇచ్చింది. అవి వాటికి ఏం ఖర్చు చేయలేదు. చేయకపోగా కొద్ది రోజులు సెక్రటరియట్లో హుండీలు పెట్టినారు చందాల కోసం అని చెప్పి, విమర్శ రాగానే హుండీలు తీసేసినారు. ఆ తర్వాత మై బ్రిక్ మై క్యాపిటల్ అని చెప్పి ఈ బ్రిక్ దీని ద్వారా కొంత డబ్బు కలెక్ట్ చేసినారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐల నుంచి కొంత డబ్బు కలెక్ట్ చేసినారు. ఓ మీడియా సంస్థ కూడా విరాళాలు సేకరించి రాజధాని కోసం అని చెప్పి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఇవన్నీ ఏమవుతున్నాయో తెలియదు. అంటే విదేశీ పర్యటనలకు ఖర్చు అవుతున్నాయా, విదేశీ సంస్థల్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాపిటల్ కోసం ప్లాన్లు వేయించడానికి ఖర్చు అవుతున్నాయా, దేనికి ఖర్చు అవుతున్నాయో తెలియదు. చివరికి విద్యార్థుల మీద పడ్డారు. ఇప్పుడు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా సంస్థలు అన్నింటిలో చదువుతున్న విద్యార్థులందరి దగ్గర నుంచి ఒక్కోళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి అంటారు. 10 రూపాయలు అనేది చాలా చిన్న మొత్తం. విద్యార్థులు భాగస్వాములు కావడానికి రాజధాని నిర్మాణంలో మేము ఈ పని చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎట్లా ఉంది? ఇప్పుడు భాగస్వాములు కావాలని డిక్టాటు మీరు ఇష్యూ చేస్తే దాని భాగస్వాములు ఎందుకు అవుతారు? మీరు మనం నిర్బంధం చేస్తున్నారు. నేను భాగస్వామి కావాలా కాదనేది షుడ్ డిపెండ్ అపాన్ మై స్వీట్ విల్ అండ్ ప్లెషర్. అంతే తప్పించి భాగస్వాములు మిమ్మల్ని అందరినీ చేస్తాం కనుక చెరుకు 10 రూపాయలు ఇవ్వండి, మీరు కూడా బాలు పంచుకోండి. అసలు అడుక్కోవడం ఏంటి అనేది అసలు ఇప్పుడు అన్ని రకాలుగా హుండీలు పెట్టి అడుక్కోవడం కానీ, ఎన్ఆర్ఐలను అడుక్కోవడం కానీ, ఇప్పుడు విద్యార్థులను అడుక్కోవడం కానీ, మీరు ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాజధాని కడతామంటూ ఇట్లాంటి డబ్బులు అడుక్కోవడంతో అట్లాంటి రాజధాని కట్టగలరా? ఇప్పుడు మీరు ఆయన స్కీమ్ వేరు, మీరు చెప్పేది రాజధాని గురించి చెప్తున్నారు. ఆ రాజధానికి ఆ డబ్బులకి అసలు ఏం సంబంధం లేదు. ఆయన స్కీములు వేరే ఉంటాయి. ఆ స్కీములు ఏమిటంటే నాకు అర్థమైంది ఏమిటంటే ప్రజల్ని ఏదో ఒక పనిలో పెట్టాలి. ఇవాళ ఈ స్కీమ్ అని, రేపొద్దున ఇంకొక స్కీమ్ అని ఏదో జిమ్మిక్ చేయాలి. ఎంగేజ్ అండ్ డైవర్ట్ దేర్ అటెన్షన్. దానికోసమని రోజు వార్తల్లో ఉండాలి. ఆయనకేమో వార్తల్లో ఉండడం ఉంటే చాలు, అంతేగాని ప్రజల్ని కూడా వార్తల్లోకి తీసుకొచ్చి వారిని కూడా దానితోటి వారి అటెన్షన్ డైవర్ట్ చేసి అసలు రాజధానిలో ఏం జరుగుతుందో తెలియకుండా ఈ చిన్న ఈ క్యాన్వాసింగ్ల మీద, ఈ విరాళాల మీద ఆధారపడి, దీనివల్ల ఇప్పుడు మొత్తం మీద తీసుకుంటే ఆయన అడిగిన 5 లక్షల కోట్ల నుంచి ఇవాళ వరకు ఇచ్చింది 2,200 కోట్లు. ఆయన 5,000 కోట్లు, 5 లక్షల కోట్లు, అది కూడా దుబారా అయిందని బీజేపీ నాయకులే ఆరోపిస్తున్నారు. దుబారా అయిందో లేదో సెకండరీ. అది అసలు అడగడు. వాళ్ళు 2,200 కోట్లు ఇస్తే దాని మీద మనం అడుక్కునే వాళ్ళమే తప్పించి మనం దాని మీద నిలదీసేవాళ్ళం కాదు. మీరు పార్లమెంట్లో వాళ్ళని నిలదీయడం కాదు, అభ్యర్థించండి అని చెప్పే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ జనాల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడం, సంకీర్ణ ధర్మంలో భాగంగా ఆయన అడగలేకపోతున్నారు. సంకీర్ణం లేదు, ధర్మం లేదు. ఇక్కడ ధర్మడిసి ఇప్పుడు రాజకీయాలలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే సంకీర్ణ ధర్మం పేరు చెప్పి మీరు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేద్దామని, మీకు ఏదో అక్కడ మంత్రి పదవులని నిలుపుకోవడానికో, లేకపోతే మీరు మీ నాయకుల బిజినెస్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికో, లేకపోతే ఏదైనా మీ మీద వచ్చిన కేసుల్ని మాఫీ చేయించుకోవడానికో మీరు రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెట్టేస్తాను అంటే అది యాక్సెప్టబుల్ కాదు. ఏ రాజకీయంలోని కాదు. ఇప్పుడు సంకీర్ణ ధర్మం అంటే ప్రతిదానికి ఉన్నదానికి లేనిదానికి వెళ్ళడం కాదు. మీరు ఉన్నది ఇది, మీరు 2,200 కోట్లు ఇచ్చారు, ఏ లెక్కన ఇచ్చారు అని అడిగే ధైర్యం ఉందా మీకు? అంటే
ఇప్పటి వరకు కూడా రాజధానికి ఒక ప్లాన్ ఉంది తప్పించి దాని మీద ఏం చేయాలన్నది వారికే తెలియదు. కానీ ఇప్పుడు అది కూడా వివాదంలో పడ్డది అమర్నాథ్ గారు. ఇప్పుడు సింగపూర్ సంస్థ ఇక్కడ వచ్చి కట్టడం సంబంధించి ముందు నుంచి చెప్తుంది ఏంటంటే చాలా ఉచితంగా సింగపూర్ మన అంటూ ఉన్న ప్రేమ కారణంగా, అభిమానం కారణంగా, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న అభిమానం కారణంగా వారు వచ్చి మాస్టర్ ప్లాన్ ఉచితంగా తయారు చేస్తున్నారని చెప్పారు. కానీ ఆ తర్వాత అనేక కండిషన్లు పెడుతున్నట్టుగా ఉన్నారు. రామకృష్ణ రెడ్డి గారితో మాట్లాడదాం. వారు శాసనసభ్యులే కాకుండా అక్కడ రాజధాని కోసం అని భూముల సమీకరణ వ్యవహారంలో భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారి తరఫున నిలబడి కొట్లాడుతున్నారు. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, ఈ లెక్కన ఈ రాజధాని ఎప్పుడు నిర్మాణం అయ్యాను, ఈ రైతులకు న్యాయం ఎప్పుడు జరిగాను, వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉందా? ఇట్లా పోయి విద్యార్థులను కూడా 10 రూపాయలు అడుక్కొని మీరు రాజధాని నిర్మిస్తే రేపు ఆ రైతులకే న్యాయం జరుగుతుంది అంటారు. సరే, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే గతంలోనే చెప్పారు రాజధాని ప్రక్రియ అనేది 50 సంవత్సరాలు నుంచి 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు అని చెప్పి. అంటే వాళ్ళకే ఒక అసలు స్పష్టత లేదు ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని సంవత్సరాల్లో కట్టగలుగుతాము అనేది. ఎందుకంటే 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు అయితే ఖచ్చితంగా జరుగుండేది, ఆ అంచనాలు వేసేవాళ్లే. 50,000 నుంచి 1,00,000 ఎకరాల వరకు కూడా ఈ రోజున సేకరిస్తా దాంట్లో కట్టేదానికి అంతు లేదు. రాజధాని దాంట్లో మంచి రాజధాని కోరుకుంటున్నాము, మంచి రాజధాని కావాల్సిందే, దానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తూనే ఉన్నాయి. మేమందరం కూడా చెప్పాము చాలా స్పష్టంగా, రాజధానికి మేము వ్యతిరేకం కాదు, మంచి రాజధాని కావాల్సిందే అని. కానీ రాజధాని ప్రక్రియలో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది అమానవీయం, కరెక్ట్ కానే కాదు. ఏ ఒక్క రైతుకు కూడా ఇవాళ వాళ్ళు మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఇల్లు తిరిగి ప్రధానంగా జరీబు ప్రాంతాల్లో 2 వాగ్దానాలు చేశారండి. ఒకటి, మీ గ్రామాల్లోనే మీకు నివాసానికి అదేవిధంగా వాణిజ్యానికి మీ స్థలాలు ఇస్తామని చెప్పేసి. రెండోది, గ్రామ కంటాలు మేము మిమ్మల్ని కాపాడుతాము, మీ ఊళ్ళు పోవు అని చెప్పారు. ఈ రెండిటికి ఇంతవరకు కూడా స్పష్టమైన ఏది మాస్టర్ ప్లాను సింగపూర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా స్పష్టమైన హామీలు ఇవ్వట్లేదండి. అందుకే ఇవాళ గుంటూరులో జరిగినటువంటి సభ రచ్చరచ్చ అయింది. ఏ రైతన్నైతే కొంతమంది రైతన్నలు స్వచ్ఛందంగా ఇచ్చారో రాజధానికి, వాళ్ళందరూ ఇవాళ గొడవ చేశారు. అయ్యా మాకు మీ మీద నమ్మకం లేదు, మేము ఇంతవరకు కౌలు చెక్కులు తీసుకోలేదండి, ఇచ్చిన రైతన్నలే. అంటే ఎంత దారుణంగా అక్కడ రాజధాని పరిస్థితి ఉందో గమనించండి. అంతేకాదండి, ఇవాళ స్కూళ్ళు ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే దారుణంగా ఉన్నాయి. మనందరం సిగ్గుపడాలేమో బహుశా, ఎందుకంటే ఒక్క ఓసీలు కూడా పిల్లలు కూడా అక్కడ చదవట్లేదండి. అంతా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, మైనార్టీ పిల్లలే చదువుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే, కళాశాలలో చదువుకునే పిల్లలంతా కూడా చాలామంది మెజారిటీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటుంటారు. అవునండి. నిన్ననే సాక్షి టెలివిజన్ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ హాస్టల్ ఎలా ఉన్నాయి ఒక స్టోరీ కూడా నడిపించింది. ఇవాళ అసలు వాళ్ళ సంక్షేమ హాస్టళ్లలోనే సౌకర్యాలు లేవు, చలికి ఇదిగా లేకపోతున్నారు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, తిండి సరిగ్గా లేదంటున్న దగ్గర అటువంటి విద్యార్థుల దగ్గర 10 రూపాయలు వసూలు చేసి రాజధానికి కట్టబెట్టడం ఏంటి? అదేనండి, అది కూడా ఇవాళ అసలు మంత్రి గారు చెప్తుందంటే ఒక రకంగా అసలు బాధేస్తుందండి. నేను స్వచ్ఛందంగా ఇవ్వమని చెప్పి అడిగాము, దాన్ని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఏమంటే ఒక్కసారి పేపర్ చూస్తే 4వ తారీఖు నాడు కమిషనర్ గారికి అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, మంత్రి గారి ప్రైవేట్ సెక్రటరీ లెటర్ రాస్తే వెంటనే 4వ తారీఖునే కమిషనర్ గారు సర్క్యులర్ జారీ చేయటం. ఆ సర్క్యులర్లో కూడా సార్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు, మై బ్రిక్, మై అమరావతి, మై క్యాపిటల్ అనే దాని క్యాంపెయిన్ కోసం ఇది సార్. ఇది ఈ కలెక్షన్ ఏదైతే ఉందో ఇది రాజధాని నిర్మాణం కోసం కాదండి, రాజధాని నిర్మాణం కోసం, ప్రచారం కోసం మేము ఖర్చు పెడుతున్నాం అనేది చాలా స్పష్టంగా ఈ సర్క్యులర్లో పేర్కొన్నారండి. అంటే ఎంత దారుణంగా ఖర్చు చేస్తున్నారో చూడండి. ఒకవైపున మా దగ్గరే ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు, మా నియోజకవర్గం ఆ డబ్బు రాజధాని నిర్మాణానికన్నా ఖర్చు పెడితే రేపు రాజధాని నిర్మితమైన తర్వాత నా డబ్బు ఇందులో ఉందని సంతోషపడవచ్చు. ఆ 10 రూపాయలు కూడా ఏమంటే అదే కాకుండా మంత్రి గారు ఏమన్నారంటే 10 రూపాయలు చాలా చిన్న మొత్తం అని. ఏమంటే అలాంటి 10 రూపాయల కోసం, అంటే 100 రూపాయల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో వానలో పనిచేసే కూలీలు, పేదవాళ్ళు ఉన్న దేశం అండి మంది. అలాంటి దానికి మీరు 10 రూపాయలు అని చెప్పి, ఆ 10 రూపాయల వెనక కూడా ఒక్కసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో సుమారుగా 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అంటే 8 కోట్ల రూపాయలు వసూలు చేయబోతా ఉన్నారు. సుమారు 2 లక్షల మంది టీచర్లు ఉన్నారు. 2 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయల చందా అనేది, నిర్బంధపు వసూలు అనేది ఆయనకి, మంత్రి గారికి చాలా చిన్నది అనిపించిందండి. నిజమే, పెద్ద పెద్ద స్కాములు చేసే వాళ్ళకి ఆ 10 కోట్ల రూపాయలు చాలా అయ్యి. ఖచ్చితంగా ఇది మాత్రం దారుణం అండి. అందుకనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. న్యాయస్థానం చాలా
గట్టిగా మొట్టికాయలేసి మరీ చెప్పింది. ఎందుకంటే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారండి, ప్రాథమిక హక్కు విద్య అనేది. అందులో నిర్బంధంగా మీరు విద్యను కూడా నిర్బంధ విద్య చేసిందండి సుప్రీంకోర్టు. రాజ్యాంగం కల్పించింది నిర్బంధ విద్య 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు. ఓకే రామకృష్ణారెడ్డి గారు, మనకు నియర్ ఫ్యూచర్లో ఏమన్నా ఈ రాజధాని నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలు సూచనలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? దగ్గరలోనే ఉంటారు మీరు. సరే, ఎలా 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 చెప్పగలుగుతామండి? ఎందుకంటే 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలిపెట్టి నేను ఇక్కడే ఉంటాను సెక్షన్ 8 అని గొడవ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజున జూన్ 1వ తారీఖు కల్లా అధికారులందరూ వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి ఒక సర్క్యులర్ తాత్కాలిక రాజధాని కూడా తాత్కాలిక రాజధాని నిర్మాణం దాన్ని కూడా అండి ఇవాళ ఒక చదరపు అడుగు నిర్మాణానికి సుమారు 1000 నుంచి 1200 రూపాయలు అయ్యేదానికి 5,000 రూపాయలుగా వాళ్ళు ఎస్టిమేట్లు వేసి 300 కోట్ల రూపాయలు తాత్కాలిక నిర్మాణం కోసము మంగళగిరిలో అని చెప్పి, మళ్ళీ మంగళగిరిలో అంటే ఇప్పటికే రాజధాని మీద ప్రజలకి కానివ్వండి, ఆయన బినామీలుగా ఉన్నటువంటి అక్కడ పొలాలు ఆస్తులు కొన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఆశించినంత భూమి రాలేదు కాబట్టి దాన్ని మళ్ళీ రాయపూడికి మార్చడం, అంటే తుళ్ళూరుకి సమీపంలో పెట్టడానికి ప్లాన్ చేసి అక్కడ మార్చి దాన్ని చేయబోతూ ఉన్నారండి. ఒక తాత్కాలికమైనటువంటి భవన నిర్మాణం అక్రమంగా చేసేదానికే మీరు ఒక నిర్ణయానికి రాలేకపోయారే, అలాంటిది ఇంత భారీ ఎత్తున చేసే రాజధాని కోసం వాళ్ళు ఎలా చేస్తారండి? ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే పిల్లల దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి 10 కోట్లు సేకరించి దాన్ని రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కాకుండా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రచారానికి వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తున్నది. మనతో శైలజనాథ్ గారు జాయిన్ అవుతారు, వారు ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అట్లాగే రామకోటయ్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వైజాగ్ నుంచి మనతో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం రాజధాని నిర్మాణానికి సంబంధించి విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల నుంచి కూడా విరాళాలు వసూలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆ శాఖ మంత్రి చొరవతో లేదా ఆదేశాలతో చేయబోతున్నట్టుగా వచ్చినాయి. హైకోర్టు దాన్ని నిలువరించింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, అట్లా చేయడానికి వీల్లేదని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారు వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. రామకోటయ్య గారు చెప్పండి, దీన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? ఇది ఒక దేశభక్తి కోసం చేసినటువంటి ఒక ప్రక్రియగా చూసుకోవచ్చు. ఎందుకంటే 20,87,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 20,87,000 మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మిగతా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడేదానికంటే కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 20,87,000 మంది ఉన్నారు విడిపోయిన 13 జిల్లాల్లో. ఈ ఉన్నటువంటి విద్యార్థులంతా కలిపితే ఇందాక మన మామూలు లెక్కలో 10 కోట్లు వచ్చింది, కానీ దిస్ ఈజ్ కమింగ్ అరౌండ్ 22.1 crores, అంటే 2.1 కోటి రూపాయలు రావడానికి ఆస్కారం ఉంది. నిర్బంధం కాదు, నిర్బంధం అనేది మాత్రం తప్పు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్బంధం అని అనకూడదు. ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా అది 100 రూపాయలు కూలి చేసుకునేటువంటి వాళ్ళకి 10 రూపాయలు తీసుకొచ్చి నాన్న అంటే మిగతా స్టూడెంట్స్ ముందు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళని కనుక పార్ట్నర్షిప్ చేసి మీ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో రాజధాని నిర్మాణం కోసం 10 రూపాయలు వర్త్ ఏదైతే ఉందో ఒక రాయి తీసుకొచ్చి ఇవ్వండో లేకపోతే ఇంకోటి ఇవ్వండో అన్నా కూడా బాగుండేది. డబ్బు రూపంలో కాకుండా కూడా ఏదో ఇటుక రూపంలో కనుక ఇచ్చినా బాగుండేది. ఇది కనుక రాజధాని నిర్మాణం కోసం చేసే ఖర్చు పెడతామంటాం కూడా ఇబ్బందికరం. ఎందుకంటే దాంట్లో పార్ట్నర్షిప్ చేయటం అనేది ఇట్ ఈస్ ఓకే. వీ ఆల్సో సపోర్ట్ దిస్ ఐడియా. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఐడియా. చాలామంది పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పుకుంటారు, నాకు ఉన్నటువంటి ఆ రోజుల్లో మాకు డబ్బులు లేని రోజుల్లో కూడా మా తరఫు నుంచి నేను ఒక ఇటుకు తీసుకెళ్ళి ఇచ్చాను, లేకపోతే 2 ఇటుకలు తీసుకెళ్ళి ఇచ్చాను. ఒక ఇటుక కాస్ట్ 4 రూపాయలు అనుకోండి. ఇప్పుడు నిజంగా గుంటూరు జిల్లాలో ఇటుకలు తయారు చేసే పరిశ్రమ కొల్లూరులో ఉంది. అక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏమండి మేము పలానా ఈ ప్రాంతం నుంచి మేము తీసుకెళ్ళి ఇచ్చాం ఇలాగా. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏమండి మా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇచ్చాం. ఇలాంటిది పర్లేదు, కానీ వాళ్ళ కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చేంత పెద్ద ఇష్యూ కాదు ఇది. ఎందుకంటే జరుగుతున్నటువంటిది ఏదైనా పెద్ద అక్రమం ఏదైనా జరిగితే రామకృష్ణారెడ్డి గారికి కూడా విన్నవించుకుంటున్నాను, పెద్ద అక్రమాలు జరుగుతున్నప్పుడు వదిలేసి ఏదో చిన్న విషయం మీద కోర్టుకు వెళ్ళి తీసుకురావటం వల్ల ఇది ఓన్లీ మనకు కూడా
యాక్చువల్గా ఏంటంటే మనం కూడా సపోర్ట్ చేయాల్సిన సమయంలో చిన్న చిన్న విషయాల మీద లేకుండా ఒక 2.1 కోటి రూపాయల విషయంలో మీరు కూడా కోర్టుకు పోయి తీసుకొచ్చారు. దాన్ని మన న్యాయస్థానాల మీద చాలా గౌరవం ఉంది, వాటిని గౌరవించాల్సిన అవసరం మన మీద ఉంది. కోర్టు చెప్పిన దాన్ని గవర్నమెంట్ కూడా పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడటం రామకోటయ్య గారు ఉపయోగం లేనటువంటి రామకోటయ్య గారు లెట్ మీ ఆస్క్ రామశెట్టి గారు, చాలా చిన్న విషయం, దీన్ని కోర్టు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది దేశభక్తికి సంబంధించిన వ్యవహారం లాంటిది, ఇది నేను కూడా భాగస్వామిని అయ్యానని పెద్దయ్య చెప్పుకోవడానికి అంటున్నారు. మీతో మాట్లాడతాను నేను. ఒక్క నిమిషం రామకోటయ్య గారిని అడుగుస్తాను. రామకోటయ్య గారు ఒక్క మాట చెప్పండి, ఇవాళ ఈ విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసి విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని మీరు భాగస్వాములు కండి, తలా 10 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయండి రాజధాని నిర్మాణానికి అని చెప్పినారు, ఆ విద్యార్థుల్లో ఎంత శాతం మంది ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది మీకు ఏమైనా తెలుసా అండి? లేదండి, ఆల్రెడీ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు 100 రూపాయల కంటే తక్కువ తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారనే విషయం చెప్పారు. ఎందుకంటే రోజు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు నాట్ ఓన్లీ దట్ సార్, నాట్ ఓన్లీ దట్ రామకోటయ్య గారు, లెట్ మీ రిమైండ్ యూ నిన్ననే సాక్షి టెలివిజన్ ఒక స్టోరీ ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పిల్లల దుస్థితి, విద్యార్థుల దుస్థితి, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఏమి వాటిని పట్టించుకోవడం లేదు, నిధులు ఇవ్వడం లేదు, వాళ్ళ బాగోగులు పట్టించుకోవడం లేదు, ఉల్టా వాళ్ళ దగ్గర నుంచి మీరు 10 రూపాయలు అడుగుతున్నారు. ఇది ఎట్లా సమర్థించుకుంటారు? లేదు, ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వాస్తవం. అమర్జీ, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇష్యూ టేకెన్ అప్ బై రామకృష్ణారెడ్డిజీ. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే ఎవరైతే నిర్బంధం అనేది, నేను స్టార్టింగ్లో చెప్పాను, మీకు విన్నవించుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నిర్బంధం అనేది ఇబ్బందికరం. నిర్బంధి అనే దాని గురించి నిర్బంధంలోంచి తీసేసి ఎవరైతే దోస్ హూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ హ్యాపీలీ. ఎందుకంటే మనకు ఉత్తరప్రదేశ్లో లాగా మనకు ఉత్తర్వులు జారీ చేసి డబ్బున్న వాళ్ళ పిల్లలైనా, ఆఫీసర్ల పిల్లలైనా, ఎవరైనా, ఇందాక రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా మాట్లాడారు ఒక విషయం ఏంటంటే డబ్బు లేనటువంటి వాళ్ళు బలహీన వర్గాల పిల్లలే చదువుతున్నారు. అందుకని ఈ మిగతా పిల్లలందరూ కూడా టెక్నో స్కూల్స్లో వాటిలోకి వెళ్ళిపోయి ఉన్న డబ్బులన్నీ వాళ్ళు అక్కడ అది ఒక పౌల్ట్రీ ఫారాల్లో తయారైపోయినాయి అనుకోండి. నిజంగా ఉండేటువంటి మేము చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఉన్నవాళ్ళు కూడా డబ్బు లేనటువంటి వాళ్ళు నిర్బంధ విద్య ద్వారా చేస్తున్నారు. నేను కూడా మీకు రామకోటయ్య గారు, లెట్ us hear రామకృష్ణారెడ్డి గారు. చాలా చిన్న విషయం. రెండవది, దేశభక్తి వంటి ఒక మంచి కార్యక్రమం ఇది, మేము కూడా భాగస్వామ్యం ఏమని వారు భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఉంటుంది అని చెప్తున్నారు రామకోటయ్య గారు. సరే, యాక్చువల్గా ఇది దేశభక్తి అనే దానికన్నా కూడా చంద్రబాబు భక్తి అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. గంటా శ్రీనివాసరావు గారి చంద్రబాబు 100% ఒకటి. రెండోది అన్న రామకోటయ్య గారు, ఇది సుమారుగా 80 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారన్న, కాస్త అటు ఇటుగా ఈ సమాచారం, ఇది వాస్తవం ఉంది మా దగ్గర కూడా. ఒకటి. రెండోది అన్న, మీరు స్పష్టంగా మీరు ఒకసారి సర్క్యులర్ చూసారో లేదో కానీ చాలా క్లియర్గా ఉంది. కంపల్సరీ అనేది ఒకటి. రెండోది మోస్ట్ అర్జెంట్, అంటే 10వ తారీఖు కల్లా ఈ డబ్బు అంతా కూడా సేకరించి చంద్రబాబు గారికి 14వ తారీఖున ఇవ్వాలి అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేశారన్న. ఇది కూడా ఆషామాషి కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ జారీ చేసిన సర్క్యులర్. ఇది డిఓ ఆఫీసుల నుంచి అందరు హెడ్ మాస్టర్లకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఏమండి, తర్వాత పిల్లలు అనేవాళ్ళు ఇవాళ ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారు, ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవడానికి ఎన్ని బాధలు పడుతున్నారు. స్కూల్స్కి పంపిస్తుంటే ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులుగా వసూలు చేయాలి అని అంటే ఎలా నిలబడతారండి? ఆ పిల్లలు ఎలా చదువుకోగలుగుతారు చెప్పండి? ఉచిత విద్యను ఇచ్చేటటువంటి స్కూల్స్లో పిల్లల దగ్గర నుంచి అంటే 10 రూపాయలు అడిగేది, అది కూడా నిర్బంధంగా, ఎంతవరకు సమంజసం అండి? అసలు వాస్తవంగా బీజేపీ నిలదీయాలండి. మీరు ఎలా కడతారండి రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మేము ఇప్పటివరకు 2200 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం రాజధాని కింద. మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు, మీరు ఎందుకు త్వరగా దీన్ని పూర్తి చేయలేరు అనేది దానికి లెక్కలే అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్సీ గారు, ఆయన వీర్రాజు గారే అడిగారు. దాని తర్వాత ఆయన ఎందుకో మూగబోయేటట్టుగా చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇవాళ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు. నిలదీయాల్సిన బాధ్యత బీజేపీ మీద చాలా ఉంది రామకోటయ్య గారు.
అలాంటి దాన్ని తీసి చిన్నది చాలా చిన్న సమస్య అంటాం మాత్రం కరెక్ట్ కాదు సార్. రామకృష్ణారెడ్డి గారు దయవుంచి ఒక విషయం వినండి. రాజధాని కట్టుకునేది ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత సొత్తు కాదు. రేపొద్దున అదే రాజధానిలో రేపొద్దున మీరే కూర్చోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో మీరే రేపొద్దున ఒక ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఒక మంత్రిగా కానీ మీరే అక్కడి నుంచి చేయడానికి ఆస్కారం ఉన్నటువంటిది. ఇలాంటిది ఒక రాజధాని నిర్మాణం చేస్తామని ఒక నాయకుడు ముందుకొచ్చి నేను తప్పకుండా దీనికి సంబంధించినటువంటి తీసుకొస్తాం. ఎందుకంటే రాష్ట్రానికి ఎక్కువ ఫండ్స్ తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి టాక్టిక్స్ ఎవరికి లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాకు అవిలేవు అంటారు. మీకు వచ్చారు మొన్న ఈ మధ్య గడ్కరీ గారి మీటింగ్ కనుక మీరు కనుక వినుంటే కనుక అమర్ గారు లాంటి సీనియర్ మోస్ట్ పర్సన్స్ కూడా వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. 65,000 కోట్ల రూపాయలు రోడ్ల నిమిత్తం మేము ఇస్తున్నాం. మీకు ఎక్కడ కావాలో రోడ్డు చెప్పండి, నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు రోడ్లు ఎక్కడ కావాలో చెప్పండి, మీరు ప్లేసెస్ అలాట్ చేయండి, వీఆర్ రెడీ టు గివ్ యూ అని చెప్పి గడ్కరీ గారు చెప్పడం జరిగింది. అలాగే సామాజిక న్యాయశాస్త్ర మంత్రి ఉన్నటువంటి ఈ మంత్రి గారు వచ్చి మొన్న ఈ మధ్య నెల్లూరులో 50 కోట్ల రూపాయల పైన మనకు మామూలు బడి పిల్లలు బదిర మతిస్థిమితం సార్ రామకోటయ్య గారు కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ దేనికోసం ఎన్ని నిధులు ఇస్తున్నది అనే విషయం మనం చర్చించడం లేదు. ఇవాళ మనం చర్చిస్తున్నది రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి, రాజధాని నిర్మాణానికి కూడా కాదు, రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రచారం కోసం అని చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి, పేద విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా 10 రూపాయలు వసూలు చేయడాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మనతో శైలజనాథ్ గారు జాయిన్ అయినారు, మాజీ మంత్రి, వారితో మాట్లాడారు. చెప్పండి రామకోటయ్య గారు. బలవంతంగా వసూలు చేసేటువంటి డబ్బులు తప్పు అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాను అమర్జీ. చాలా మనం శైలజనాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు, మనతో వారితో మాట్లాడదాం. ఒకసారి మాట్లాడి మీ దగ్గరికి వస్తాను మళ్ళీ నేను. శైలజనాథ్ గారు చెప్పండి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి 10 రూపాయల చొప్పున వసూలు చేసి రేపు 14వ తేదీన ముఖ్యమంత్రి గారికి రాజధాని నిర్మాణ ప్రచారానికి సంబంధించి విరాళంగా ఇవ్వడానికని గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేసినారు. అవి అమలు దాకా వెళ్ళినాయి, కోర్టు ఆపింది. వాళ్ళ ఎట్లా చూస్తారు దీన్ని? అసలుకి దీంట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సామర్థ్యాన్ని కోల్పోయారని నేను ఫస్ట్ అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ పాయింట్ అతనికి ఇది చంద్రబాబు నాయుడు గారు కదట, చంద్రబాబు నాయుడు గారి మెహర్బానీ సంపాదించడం కోసం గంటా శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా గంటా శ్రీనివాసరావు ఇంత నిర్ణయం తీసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన సామర్థ్యం తగ్గిందని అనుకుంటారు. రైట్, ఓకే. ఏంటంటే అసలు 100 కోట్ల రూపాయలని ప్రచారానికి ఇప్పటికి ఎటు చూసినా బాబు గారే. చంద్రన్న కాను దగ్గర మొదలుకొని అమరావతి వరకు అన్ని ఫ్లెక్స్లు, పోస్టులు చూస్తూ ఉన్నాం. 100 కోట్లు. వారు విమానం ఖర్చే 100 కోట్లు అంటుంది, 1000 కట్టు ఇటు. ఈ పిల్లల దగ్గర తెచ్చుకున్న 5 కోట్లు 10 కోట్లు